అనేక మంది షియా వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో, షియా యొక్క వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క ముహర్రం నెలలో హజరత్ హుసైన్ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క షహాదత్ విషయంలో ఆయన వీర మరణం పొందారు ఈ నెలలోనే, కాబట్టి ఆయన వీర మరణం పొందారు. ఆ విషయం పట్ల మాకి చాలా చాలా బాధగా ఉంది. ఆ బాధని మేము తీర్చుకోవడం కోసమే మేము మా యొక్క శరీర భాగాన్ని కోసుకుంటాము, మా యొక్క శరీరం నుండి రక్తాన్ని బయటకు తీస్తాము. నౌజుబిల్లా ఈ విధంగా జ్ఞానాన్ని కలిగి ఎవరైతే ఈ రకమైనటువంటి బిదాత్ల పైన అవలంబిస్తారో వారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తప్పకుండా భయపడాలి. ప్రవక్త గారి యొక్క ఎవరైతే మనవడు ఉన్నారో హజరత్ హుసైన్ రలియల్లాహు తఆలా అన్హు గారు, ఆయన వీరమరణం పొందారు. ఆయన వీరమరణం పొందారు కాబట్టి మనకి బాధగా ఉంది. మనం ఈ విధంగా రోడ్లపైకి వస్తున్నాము. ఈ విధంగా రోడ్లపైకి వచ్చి ఆ విధంగా తాజియా చేస్తూ ఆ విధంగా మనల్ని మనం కోసుకుంటూ ఈ విధంగా చేస్తున్నాము అని ఒక బాధని ప్రకటిస్తున్నాము. మరి కేవలం హుసైన్ రలియల్లాహు తఆలా అన్హు గారే ప్రవక్త గారి యొక్క సహాబియా? మిగతా ఏ సహాబీ యొక్క వీరమరణం ఇస్లాం ధర్మంలో తెలియజేయబడలేదా? వేరే సహాబీ యొక్క వీరమరణం పొందినట్టుగా మనకి ఖురాన్ మరియు హదీసులలో తెలియజేయబడలేదా? అనేక మంది సహాబాలు వీరమరణం పొందారు. జంగే బదర్ యొక్క యుద్ధంలో అనేక మంది సహాబాలు వీరమరణం పొందారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రియతమ సహచరులు హజరత్ అబూ బకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు వారు, ఆయన కూడా చనిపోయారు. ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు వారిని ఆయనని కూడా షహీద్ చేయడం జరిగింది. అదే విధంగా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రలియల్లాహు తఆలా అన్హు గారిని ఆయనను కూడా షహీద్ చేయడం జరిగింది. మరి ఈ సహాబాల పట్ల ఎందుకు మీరు బాధని చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు వారి పట్ల కూడా ఈ విధమైనటువంటి ఆచరణ కలిగి లేరు? చూడండి సోదరి మన్లారా, ఈ యొక్క షియా వర్గం ఏదైతే ఉందో ఈ షియా వర్గము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరుల యొక్క శత్రువులు వీరు. ప్రవక్త గారి యొక్క అనుచరుల యొక్క శత్రువులు వీరు. ప్రవక్త గారి యొక్క అనుచరులని తమ యొక్క విషపూరితమైనటువంటి నాలుక ద్వారా ఆ సహాబాలకి అనేక మంది సహాబాలకి వీరు వారిని తిడుతూ వారిని దుర్భాషలాడుతూ వీరు తమకి తాము ముస్లింలమని ప్రకటించుకునేవారు. సోదరులారా గమనించండి, వీరు చేసేటటువంటి ఈ బిదాత్లు కొద్దిగా ఈ షియా వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో వీరు చేసేటటువంటి బిదాత్లు కొద్దిగా ఈ రోజు ముస్లింలలో కూడా వస్తున్నాయి. అనేక మంది ముస్లింలు వారిని చూసి కొత్త రకాల పోకడలను నేర్చుకొని వారు కూడా ఈ విధానటువంటి విషయాలపైన అమలు చేస్తూ ఉన్నారు. చూడండి, గమనించండి సోదరి మల్లారా, గమనించండి. అనేక రకాల బిదాత్లు ఈ రోజు ముహర్రం నెలలో మనకి చూడడానికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా నోహాఖానీ చేయడము అంటే తమ యొక్క చెంపలని చరుచుకుంటూ తమ యొక్క బట్టలు చింపుకుంటూ అదే విధంగా యా హుసైన్ అని చెప్పేసి హుసైన్ రలియల్లాహు తఆలా అన్హు గారిని మరియు ఇసీ తరహా అలీ రలియల్లాహు తఆలా అన్హు గారిని జ్ఞాపకం చేసుకుంటూ అనేక రకాల బిదాత్లు చేస్తూ ఉంటారు. మరియు వారి పేరు మీద అనేక రకాల జంతువులను కూడా జిబాహ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క షియా వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో యా హుసైన్ యా అలీ అని పిలుచుకుంటూ అనేక రకాల జంతువులను కూడా జిబాహ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో అనేక రకాల వీడియోస్లలో. చూడండి, గమనించండి, వీరు ఇస్లాం యొక్క శత్రువులు. ఖురాన్ మరియు హదీసుల నుంచి విడిపోయి తమకి తాముగా ఒక ధర్మంగా ప్రకటించుకుని ఖురాన్ మరియు హదీసుల్లో లేని విషయాలను వీరు అవలంబించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియజేశారో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఎవరైతే తమ యొక్క చెంపలు చరుచుకుంటూ మరియు వారి యొక్క బట్టలను చెప్పుకుంటూ మరియు ఈ విధంగా పెద్దగా అరుచుకుంటూ ఎవరైతే ఏడుపులు పెడబబ్బులు చేస్తుంటారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, వారు మాలోని వారు కాదు, మా ధర్మంలోని వారు కాదు అని ప్రవక్త గారు తెలియజేశారు. అల్లాహ్ చూడండి, మా ధర్మంలోని వారు కాదు, మా ధర్మంలోని వారు కాదు, వారి ఆచరణ కూడా మా ధర్మంలోని ఆచరణ కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. వారి ప్రకారంగా ఎవరైతే ఈ విధంగా చేస్తారో షియా వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారిలోని వారే అయిపోతారు. వారు ముస్లింలుగా ఉండరు. గమనించండి సోదరి మల్లారా,
ఈ విదాత్లు మనలో నాటుకుపోయాయి, ముస్లింలు నాటుకుపోయాయి. ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అనేక రకాల షియాలు, అనేక రకాల మంది షియా వర్గానికి సంబంధించినటువంటి వారు ఈ విధంగా రోడ్లపైకి వచ్చి ఈ విధంగా నోహా చేస్తూ తమ యొక్క శరీర భాగాలని వారే కోసుకుంటూ ఈ విధంగా తమకి తాము నష్టం చేసుకుంటూ ఈ విధంగా బిదాత్ల పైన అమలు చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, గమనించండి. ఈ విదాత్లు, ఇలాంటి విదాత్లు మనల్ని నరకం పాలు చేస్తాయి. మనం ఖురాన్ మరియు హదీసులకు అనుగుణంగా జీవితం గడిపినప్పుడే మనం అసలైనటువంటి ముస్లింలం అవుతాము, సరైనటువంటి ముస్లింలం అవుతాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి తెలియజేశారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఒక హదీస్లో, కుల్లు ఉమ్మతి యద్ఖులూనల్ జన్నత ఇల్లా మన్ అబా. నా యొక్క ప్రతి ఉమ్మతి, నా యొక్క ప్రతి అనుచరుడు, నా మార్గాన్ని అవలంబించే ప్రతి వ్యక్తి యద్ఖులూనల్ జన్న, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడు. ఇల్లా మన్ అబా, ఎవరైతే వ్యతిరేకిస్తారో అప్పుడు సహచరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాలు ఏమని తెలియజేశారు? మయ్యాబా యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే విధంగా వేరే ఒక హదీసులో మన్ అమా యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు వ్యతిరేకించిన వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని సమాధానం ఇస్తారు? ఎవరైతే నా యొక్క అనుసరణ చేస్తారో, నా యొక్క అనుసరణ ఎవరైతే చేస్తారో, నేను అవలంబించిన మాదిరిగా ఎవరైతే అవలంబిస్తారో, ధర్మంలో ఆరాధన చేస్తారో వారందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మరి ఎవరైతే నాకు వ్యతిరేకమైనటువంటి ఆచరణ చేస్తాడో, నా యొక్క సున్నత్ని వదిలిపెడతాడో అతడే వ్యతిరేకించిన వాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు. సోదరి మనం చూడండి, ఈ యొక్క పీరీల పండుగ, అదే విధంగా ఈ యొక్క నోహా చేయడము, ఈ విధంగా షియా వర్గాలకి సంబంధించినటువంటి అనేక బిదాత్లు మనం చూస్తూ ఉంటాము. తమ యొక్క కత్తులతో తమని కోసుకోవడము, ఈ అనేక రకాల విషయాలన్నీ కూడా బిదాత్ కోవలోకి వస్తాయి. ధర్మంలో ఇటువంటి విషయాలకి ఎటువంటి తావు లేదు, ధర్మంలో ఇటువంటి విషయాలకి ఎటువంటి చోటు లేదు. వారు కావాలని ఈ విషయాలని ధర్మంలో చొప్పింపజేసి వాటిపైన అమలు చేస్తూ అమాయక ముస్లింలని మోసం చేస్తున్నారు. సోదరులారా గమనించండి, అనేక రకాల విషయాలు ఇంకా ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు అజాన్ యొక్క సమయం ప్రారంభమైంది. సో సోదరి మళ్ళీ గమనించండి, ఇవన్నీ విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విన్న విషయాలన్నింటినీ సరిగా అర్థం చేసుకొని అల్లాహ్ మనందరికీ ఆచరణ చేసే అవకాశాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిదాత్లని అర్థం చేసుకొని బిదాత్లకి దూరంగా ఉంటూ ఖురాన్ మరియు హదీస్లకు అనుగుణంగా ఆచరణ చేసి పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి సౌభాగ్యాన్ని, సద్బుద్ధిని, సత్ప్రవర్తనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.